2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే ప్రియా చౌదరి గారు. నమస్తే. బ్లాగర్స్ ఈ మధ్య కాలంలో ఏ యూట్యూబ్ మనం ఓపెన్ చేసినా ప్రతి ఒక్కళ్ళు ఇందులోనే ఉన్నారేమో అనిపించేలా ఉంది. చాలా నేర్చుకున్నాం అందులో నుంచి మనం కూడా. ఇంటీరియర్ కావచ్చు, లేదు అంటే డ్రెస్సింగ్ కావచ్చు, లేదంటే కొంత ఇన్ఫర్మేషన్ కావచ్చు, పిల్లలకి సంబంధించిన నాలెడ్జ్ కావచ్చు, గెయిన్ చేసే అవకాశం వచ్చిందని చెప్పుకోవచ్చు. బట్ ఒక 50% ఇది ఉంటే ఇంకొక 50% అబ్బా ఓపెన్ చేయగానే వస్తున్నాయి. బస్సులో ట్రావెల్ చేస్తుంటాం కొన్నిసార్లు, ఆటోలో ఉంటుంటాం కొన్నిసార్లు, పక్కన ఎవరో తెలియని వాళ్ళు ఉంటుంటారు. చూడ్డానికి ఆక్వర్డ్గా అనిపిస్తూ ఉంటుంది. ఈ వ్లాగర్స్ పైన మనం ఏం మాట్లాడొచ్చు అంటాం? వీటి ఇంపాక్ట్ వాళ్ళపైన ఏ విధంగా పడే అవకాశం ఉంటుంది ఇన్ ఫ్యూచర్? మనం ఇలాంటివి మాట్లాడతామని వాళ్ళే ముందు మాట్లాడేశారు. మీరేమడుతున్నారో నాకు అర్థమైంది. వాళ్ళే ముందు మాట్లాడేశారు. ఏమని అంటే, మాకు సంపాదించుకునేటటువంటి అవకాశం వచ్చింది కాబట్టి మేము సంపాదించుకుంటున్నాం, కాబట్టి మీరు మమ్మల్ని అబ్జెక్ట్ చేయకండి అనేటటువంటి వీడియోస్ కూడా చేసి పెట్టారు. చూసావా నువ్వు? అంటే అటువంటి వీడియోస్ చేస్తే సంపాదన వస్తుందని, అంతే కదా. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు ప్రియా మ్యామ్? నేను ఒక విషయం చెప్తున్నా. మనము ఇప్పుడు సిగరెట్, పిల్లవాడు ఫస్ట్ టైం సిగరెట్ కాల్చినప్పుడు కిక్ ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ డే కూడా వాడు దొంగతనంగా కాలుస్తాడు ఫస్ట్. ఓకే, ఆ కిక్ ఎప్పుడైతే వాడికి వస్తుందో మెల్లమెల్లగా ఏం చేస్తాడు, దాన్ని రెగ్యులర్గా వేలోకి వెళ్ళిపోతాడు. ఆ వేలోకి వెళ్ళిపోయిన తర్వాత దాన్ని ఏం చేస్తాడు, పేరెంట్స్కి తెలిసినా కూడా చాలా మంది తెలియనట్టే ఉంటారు. ఎందుకంటే తెలిసింది అని మందలిస్తే వాడు ఇంకా మెతిమీరిపోతాడు అని. వాడి యాటిట్యూడ్ ఎలా ఉంటుంది, ఎందుకు పేరెంట్స్ సైలెంట్గా ఉంటారు అని అంటే, ఇప్పుడు తెలిసిపోయింది అని అంటే వాళ్ళ ముందే కాలవడం మొదలు పెడతాడు. అంటే ఇంట్లో స్టార్ట్ చేస్తాడు. అంటే వాడు బయటికి వెళ్ళినప్పుడు ఉన్నటువంటి ఆ చెడ్డ అలవాటు బయటే ఉండనివ్వండి, ఇంటి వరకు ఎందుకు మోసుకురావాలి, ఇంట్లో మనం ఎందుకు ఓపెన్ చేయాలి అని తెలిసి తెలియనట్టు నర్మగర్భంగా ఉంచేసేవాళ్ళు. ఉంచేసినప్పుడు ఇతనికి కూడా తెలుసు, నా పేరెంట్స్కి తెలిసినా కూడా వాళ్ళు నన్నేం అనట్లేదు, సో నేను ఇంటి వరకు నేను వాళ్ళకి గౌరవం ఇవ్వాలి, ఇంట్లో నేను ఇలాంటి పనులు చేయను, బయట ఇంట్లో పేరెంట్స్కి ఆ గౌరవాన్ని ఇచ్చి బయట మాత్రమే వాళ్ళు సిగరెట్ కాల్చడము అనేటటువంటిది చేసేవాళ్ళు. చాలా మంది వాళ్ళు పెద్దవాళ్ళు బ్రతికున్నంత వరకు ఇదే ఫాలో అయ్యేవారు. కొంతమంది సరే ఒక వయసు వచ్చిన తర్వాత సరే వీళ్ళకి ఏజ్ అయిపోయింది, వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు, వీళ్ళు వదిలేయటం, వాళ్ళు ఇది తీసుకోవడం అనేది అది అలా 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 మెల్లగా. అంటే ఒక వ్యసనము ఫస్ట్లో అది తప్పు అనేటటువంటి ఫీలింగ్ నుంచి అది ఒప్పు అనేటటువంటి స్థితికి ఇంకొకటి ఏంటి, ఆహా ఇంట్లో తెలిసిపోయింది కదా, మా వాళ్ళకి తెలుసులే, కాల్చేస్తా ఏమవుతుంది అని బేఫికర్గా కాల్చేస్తాడు. ఇక్కడ ఏంటి అనంటే, తెలిసి కాల్చేవాడికి తెలియకుండా చేసేవాడికి తేడా ఏంటి అనంటే, ఒకడు వివేకవంతుడు, రెండో వాడు మూర్ఖుడు. తల్లిదండ్రులకి విలువ గౌరవం ఇచ్చాడు వాడు. తన వ్యసనాన్ని ఇంటి వరకు మోసుకు రాలేదు, తనకు ఆ వ్యసనం ఉంది, దాన్ని ఏంటంటే అతని కిక్కు కోసమో అతని అలవాటుని ఆ బయట వరకే ఉంచాడు, ఇంట్లో వరకు తీసుకొని రాలేదు. కానీ వీడేం చేశాడు, మా ఇంట్లో వాళ్ళకి తెలిసిపోయిందిలే, ఇంకేం చేస్తారులే అని చెప్పేసి, మీకు తెలుసు కదా అని తాగడం మొదలుపెట్టిన తర్వాత తల్లిదండ్రులు కూడా అరే ఇలాంటి బిడ్డ నీ కన్నాను, వీడిని కంట్రోల్ చేయలేకపోతున్నానని ఆ బాధలో ఉండి కొడుకు మీద ప్రేమతోటి వాళ్ళు ఏం అనలేక తల దించుకునేటటువంటి సిచ్యువేషన్లో అది కంటిన్యూ అయిపోయి అలా వెళ్ళిపోతూ ఉంటే, ఆ తల్లిదండ్రులు ఆ కొడుకు దగ్గర ఏదన్నా పంచుకోవాలన్నా కూడా, ఏదన్నా షేర్ చేసుకోవాలన్నా కూడా వెనకడిగేసేటటువంటి తత్వం. ఎందుకంటే వీడు మన మాట వినడు, వీడు పెద్దవాడైపోయాడు, లేకపోతే వీడికి ఇలాంటివి వ్యతిరేకిస్తున్నాడు మనల్ని అనేటటువంటి ఆ బాధ జీవితాంతం వాళ్ళు మోసేటటువంటి వాళ్ళు. ఇక్కడ కూడా మీరు ఎందుకు పోల్చారంటే దీనికి దానికి ఏంటి సంబంధం? వ్లాగ్స్ చేస్తున్నప్పుడు మీరు ఇప్పుడు నేను అన్నాను కదా, ఎందుకంటే మీరు ఇలాంటివన్నీ చేస్తారు. మొదట్లో వ్లాగ్స్ చాలా బాగుండేవి, చక్కగా మంచి పెళ్ళిళ్ళు కానీ, బంధువుల గురించి కానీ, లేకపోతే ఇంకొక మంచి ప్రదేశాల గురించి చూసాము. మీరు అన్నట్టు ఎక్కడెక్కడో మనకి తెలియనటువంటి షాపులు కానివ్వండి, ఇన్ఫర్మేషన్స్ కానీ అద్భుతంగా ఉన్నాయి. నేను అది ఇలా ఉంది అని అంటే చాలా అందంగా ఉంది, బాగుంది, ఇక్కడ ఈ ప్లేస్లు ఉన్నాయా, ఇక్కడ ఈ నాలెడ్జ్ ఉందని. అది చివరికి ఏమైపోయిందంటేనమ్మా, ఒకళ్ళు ఒక ప్లేస్కి వెళ్ళంగానే అది క్లిక్ అవ్వగానే 10 మంది దాన్ని ఫాలో అయ్యేసరికి అది అవుట్డేటెడ్ అయిపోయి ఇంకొకటి కొత్తది ఏంటి 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 అని ఎతకడం మొదలు పెట్టేసి, ఇప్పుడు యూట్యూబ్ అనేటటువంటిది ఎంటర్టైన్మెంట్ నుంచి మారిపోయి అర్నింగ్ టైంకి వచ్చేసింది. వచ్చేసినప్పుడు
ఏమవుతుంది అనంటే డబ్బు వస్తుంది అని అనుకున్నప్పుడు నేను మోకాలాడటం నేనెందుకు? ఇది నా కష్టము. ఇది నాకున్న పాపులారిటీ. నాకున్నటువంటి దీన్ని సమాజానికి నేను ఇస్తున్నాను. నేను గొప్పదాన్ని. నేను గొప్పవాడిని కాబట్టి నాకు డబ్బులొస్తున్నాయి కాబట్టి నేను చేస్తున్నానని. కొన్ని ఆడవాళ్ళు చేసేటటువంటి వ్లాగ్స్ చూస్తుంటే నిజంగా బాధాకరంగా ఉంటుందమ్మా. ఏంటంటే నువ్వు ఒక నగ గురించి చూపించు, వర్ణించు, దాన్ని బిజినెస్ చేయండి, దాన్ని ఏదన్నా చేయండి, అది అద్భుతంగా అందంగా ఉంటుంది. చీరల గురించి చూపించండి, అది అందంగా అద్భుతంగా, ఇంకా ఆడవాళ్ళు చూపిస్తే ఇంకా అందంగా ఇంకా అద్భుతంగా ఉంటుంది. అది మార్కెటింగ్ చేయండి, దానికి ఎవ్వరూ ఇది చెప్పండి. అలాగే అవుట్ఫిట్స్ ఏవైతే ఉంటాయి డ్రెస్సుల గురించి చెప్పండి. తర్వాత ఇంకేదన్నా ఉన్నా ఏది ఉన్నా కానీ ఏదైనా కానీ అది అభ్యంతరకరం కానటువంటివన్నీ అందమైనటువంటివన్నీ చూపించడంలో తప్పే లేదు. అది దాటి చివరికి ఎలా వచ్చింది అని అంటే కొన్ని వ్లాగ్స్ చూస్తే నిజంగా మనసు బాధేసింది ఉషా నాకైతే. ఏంటి వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారా? ఇన్ఫర్మేషన్ ఏమి ఇస్తున్నారు? నాకు డేట్ వచ్చింది, డేట్ వచ్చినప్పుడు నేను ఇవి వాడుతున్నాను అనేసి వేసుకునేటటువంటి ఆ ఇన్నర్ గా నువ్వు ఏం వాడుతున్నావో ఒక ఆడపిల్లవి బయటికి చూపించి నువ్వు చెప్తుంటే ఒక అడ్వర్టైజ్మెంటే చూడలేం మనం. అది ఏది మన పక్కన మన భర్త ఉన్నా కూడా అది చూడడానికి ఇబ్బంది కష్టంగా ఉంటుంది. తల్లిదండ్రులు ఇంట్లో ఉన్నప్పుడు ఆ యాడ్స్ చూడలేకపోతున్నావు అని కొన్ని వీటి మీద ఉద్యమాలు కూడా వచ్చినాయి. కొన్ని యాడ్స్ చూడలేకపోతున్నావు, ఆడవాళ్ళకి మరీ ఇట్లా చూపిస్తున్నారు అనేటటువంటి అభ్యంతరాలు తెలపడం జరిగింది. అవి కొన్ని ఆగిపోవటం కూడా జరిగింది. కానీ అవి ఈ రోజు అడ్వర్టైజ్మెంట్ 5 సెకండ్స్ అడ్వర్టైజ్మెంట్ కాస్త ఈ రోజు 5 నిమిషాల నుంచి 15 నిమిషాలు అదే చర్చలాగా మారిపోయి నాకు డేట్ వచ్చింది అనంటే నీకు డేట్ వచ్చిందని ఊరందరికీ తెలియాలి. సో నేను ఇది వేసుకుంటున్నానని ఇక్కడికి బట్టలు వేసుకొని నువ్వు అవి చూపిస్తుంటే ఒక ఆడదాని మీద, ఒక స్త్రీమూర్తి మీద ఎవరికైనా సదభిప్రాయం ఉంటుందా? అమ్మ మీకు కోపం వస్తే నన్ను తిట్టుకోండి, లేకపోతే భయంకరంగా మీమ్స్ వేసుకోండి, ఏమైనా వేసుకోండి, కానీ చెప్పే తీరాలి. నేను ఇక్కడికి గుడ్డలు వేసుకొని నాకు డేట్ వచ్చింది, నేను ఇవి వాడతాను, నేను డేట్ వచ్చినప్పుడు నేను కంఫర్టబుల్గా ఉంటాను అని నువ్వు చెప్పడంలో ఒక స్త్రీమూర్తి పట్ల ఉండాల్సినటువంటి గౌరవం అనేది నువ్వు ఇస్తున్నావా తీస్తున్నావా? ఒక్కసారి క్వశ్చన్ చేసుకో. డబ్బు నీకు వస్తుంది, నాకు రావట్లా, నీకు రావట్లా, మిగిలిన వాళ్ళకి రావట్లా. ఇన్ఫర్మేషన్ అంటారు. ఇప్పుడు నాకు ఏదన్నా కావాలి అంటే నెట్లో నేను వెతుక్కుంటా. ప్రోడక్ట్కి సంబంధించినటువంటిది దాని కింద డిస్క్రిప్షన్ ఉంటుంది. ఆ డిస్క్రిప్షన్లో మొత్తం ఇస్తాడు, పూర్తి వివరాలు ఇస్తాడు. వెతుక్కోవడానికి నాకు నాలెడ్జ్ ఉంది, ఈరోజు వెతికేటటువంటి అవకాశము ఉంది నాకు. నేను షేర్ చేసుకుంటా. నాకు తెలియకపోతే దాన్ని ఎలా చెయ్యాలో పక్కవాడిని అడిగి తెలుసుకుంటా. నువ్వు ఓపెన్గా 15 నిమిషాలు నువ్వు వీడియోని చేసి స్త్రీ జాతి యొక్క ఔన్నత్యాన్ని నువ్వు దెబ్బతీయడం ఎంతవరకు సమంజసము? అవుట్ఫిట్స్ చూపించండి, అది ఎవరికి అభ్యంతరం లేదు. మంచి డ్రెస్సులు చూపించండి, మంచి చీరలు చూపించండి, నగలు చూపించండి, హెయిర్ క్లిప్స్ చూపించండి, ఇంకేదైనా అలంకరణకి సంబంధించినవి ఏవైనా చూపించండి. కానీ దుస్తుల గురించి ఆడవాళ్లే ఒక 15-20 నిమిషాలు ఎపిసోడ్స్ చేస్తూ మీకు డబ్బు వస్తుందని మిగిలిన యొక్క ఆడవాళ్ళను కూడా ఏలెత్తి చూపించేటటువంటి వ్యవహారాలు చేస్తున్నందుకు నిజంగా బాధపడుతున్నాను. నేను ఒకళ్ళని ఒక విషయం ఏదైనా జరిగితే నేను గొంతేసుకుని అరుస్తున్నానని చెప్పి నన్ను ఎన్నో తిట్లు తిడతారు. ఆ తప్పు ఎందుకు చేస్తున్నారని క్వశ్చన్ చేస్తే నన్ను తిడుతున్నారు. మరి మీరు చేసేటటువంటి ఇది ఓపెన్ అప్ చేసేటటువంటి ఈ విషయాలకి ఎవరు సమాధానం చెప్పాలి? ఎవరికి వాళ్ళకి సమాధానం ఉంటుంది ఉషా, ఎవరిని వాళ్ళు సమర్థించుకోవడానికి ఉంటుంది. కానీ మీ సమర్థన అందరికీ సమర్థవంతమా కాదా, సమ్మతమా కాదా అనేటటువంటిది వీళ్ళు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇన్నర్ ఫిట్స్ ఉంటాయి, టైట్స్ ఉంటాయి, ప్యాంటీలు ఉంటాయి, అవి ఉంటాయి, ఇవి ఉంటాయి. అంటే నేను కొన్ని చూస్తున్న కొంతమంది అంటే నాకు చాలా అభిమానం. కొన్ని వాళ్ళ వీడియోస్ చూస్తే తెలుగుదనం ఉట్టిపడేటటువంటి వీడియోస్లో కూడా అలాంటి వాళ్ళ దాంట్లో కూడా ఇవి చొచ్చుకొని వచ్చేసాయి అని అంటే చేసే వాళ్ళని నేను తప్పు పట్టాలా, లేకపోతే వాళ్ళని ఎంకరేజ్ చేసే వ్యాపార సంస్థల్ని నేనేమనాలా అనేది నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు కావాలి అనుకుంటే నాకు కావాలంటే నేను ఎత్తుక్కుంటానమ్మా, ఇదే యూట్యూబ్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది నాకు, ఐ కెన్ గో. ఇంకొక విషయం ఏంటంటే ఒకవేళ మీరు చెప్పాలి అనుకుంటే అమ్మ ఇలాంటి సిచ్యుయేషన్స్ ఉన్నప్పుడు ఇది చెయ్యండి, పర్వాలేదు. అసలు మీరెందుకు చెప్పాలి అంటున్నాను నేను. ఎందుకు చెప్పాలి?
చెప్పడానికి వ్యాపార సంస్థలు ఉన్నాయి, అవి చెప్తాయి. ఇంకొకటి, ఇవాళ టీనేజ్ పిల్లలు మీరు చెబితే వేసుకోవాల్సినంత దీనస్థితిలో ఏమి లేరు. లేరు. వాళ్ళు 3 ఏళ్ల పిల్లకి ట్యాబ్ ఇచ్చినా కూడా ఎతికేసుకుంటుంది దానికి ఏ నాలెడ్జ్ కావాలనేది. ఇవాళ నువ్వు నాకు డేట్ వస్తే నేను ఇది వేసుకుంటా, నాకు టైట్ వస్తే నేను ఇది వేసుకుంటా, లేకపోతే ఇన్నర్గా ఇది వేసుకుంటే కంఫర్టబుల్గా ఉంటుందంటే, ఒక మాతృత్వంలో ఉన్న నువ్వు, ఒక అందమైన అద్భుతమైనటువంటి వీడియోస్ చేసేటటువంటి నువ్వు, ఒక్కసారి ఇలాంటివి ఇన్నర్ దుస్తుల గురించి నువ్వు ఓపెన్గా మాట్లాడడం అనేది ఎంతవరకు సమంజసము? ఎప్పుడైనా సరే గుప్పెట పట్టి ఉంటేనే ఆ రహస్యం యొక్క విలువ, దాని మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఏ రైట్స్ మీకున్నాయి. నువ్వు ఆడదానిగా రైట్ నీకుంటే, నేను ఆడదాన్ని, నాకు కొన్ని రైట్స్ ఉంటాయి అభ్యంతరాలు చెప్పడానికి, నాకు కూడా కొన్ని రైట్స్ ఉంటాయి. అది గమనించాల్సినటువంటి అవసరం ఉంది వ్యాపారాత్మక ధోరణిలో. ఏంటంటే ఇప్పుడు వాళ్ళు మాట్లాడేది కూడా ఏముంటుందంటే జనరేషన్ మారింది, చాలా అప్డేట్ అయ్యాం అని కూడా మాట్లాడుతూ ఉన్నారు. కరెక్టే. బాగుందమ్మా. మనము బెడ్రూమ్ తలుపులు తీసేద్దాం, మనం ఇంటికి గోడలు తీసేద్దాం, ఎంచక్క ప్రకృతిలో అన్నీ చేసేద్దాం. ఎందుకు ఓపెన్గా పెట్టుకోవాలి? అలా యాక్సెప్ట్ చేస్తారా? చచ్చిందే వాళ్ళ చేయటం. సంసారాన్ని రోడ్డు మీద చేయమను, వాళ్ళ సంసారాన్ని చెట్టు కింద చేయమను, వాళ్ళ సంసారాన్ని ప్రకృతిలో ఓపెన్గా చేయమను, చెయ్యమను. మాట్లాడొద్దు. మాట్లాడేటప్పుడు యువతల నుంచి కూడా చాలామంది మాట్లాడే వాళ్ళు ఉంటారు. మిమ్మల్ని మీరు సమర్థించుకోవడానికి ఎలాగైనా ఏదైనా ఓపెన్ అంటే, నేను అదే చెప్తున్నా, నీకు బిడ్డ ప్రసవం అయ్యేటటువంటి వీడియో నువ్వు పబ్లిక్గా పెట్టగలుగుతావా? నీ బిడ్డ యొక్క శోభనాన్ని పబ్లిక్లో పెడతావా? నువ్వు సంసారం, నీ భర్తతో నువ్వు చేసే సంసారం అన్నీ ఓపెన్గా చేస్తున్నారు కదా, నీ భర్తతో నువ్వు ఎలా సంసారం చేస్తావు నువ్వు పబ్లిక్లో పెట్టి చూడు, అప్పుడు నేను ఇవన్నీ యాక్సెప్ట్ చేస్తాను. అంటిల్ అన్లెస్ కొన్ని చెప్పేటటువంటి ధోరణి ఏదైతే ఉందో దాన్ని నేను ఖండించే తీరతానమ్మా. అంటే జనరేషన్ మారింది, అప్డేట్ అయ్యామని మాట్లాడే ముందు ఏదైతే 4 గోడల మధ్యలో ఉంచుతున్నామో కొన్ని వాటిని పట్టి ఉంచడమే అవసరం. పట్టి ఉంచడం అవసరము, నీకేం అవసరం అంటున్నాను. నువ్వు సంపాదించుకోవాలనుకుంటే ఎన్నో చీరల షాపులు ఉన్నాయి, ఎన్నో నగల షాపులు ఉన్నాయి, ఇంకెన్నో స్టీల్ బిందెల షాపులు ఉన్నాయి, స్టీల్ కొట్లు ఉన్నాయి, ఇంకా నువ్వు వాడుకునే ఫర్నిచర్ షాపులు ఉన్నాయి. యు జస్ట్ గో దేర్ అండ్ టెల్ ఎవ్రీథింగ్. నీ ఇంట్లో ఏం పెట్టుకుంటావు, నీ ఇంట్లో కుంకుమ ఎట్లా తయారు చేస్తావు, అన్నీ చెప్తున్నారు. చెప్పండి. ఆ నాలెడ్జ్ అవసరం. ఈ నాలెడ్జ్ ఎవడికి కావాలంటే వాడు తీసుకుంటాడు తప్ప, మీరు ఇలా బయటకు వచ్చి అన్ని ఓపెన్ చేస్తే ఒక మాతృత్వము యొక్క గొప్పతనము మూర్తిభవించినటువంటి ఒక స్త్రీమూర్తి యొక్క స్త్రీతత్వం అనేది బహిర్గతం అయిపోయి దానిలో ఉన్న సున్నితత్వం పటాపంచలైపోతుందమ్మా. ఇవాళ నాకు చాలా ఆఫర్స్ వస్తాయి, మేడం మీరు ఇది చెప్పండి, నేను లక్షలు సంపాదిస్తా కూర్చుంటే. ఇవాళ నేను చేస్తే నేను సున్నితంగా తిరస్కరిస్తా. కొన్నిట్లకి మాత్రం ఇంతవరకు బిజినెస్ జోలికి నేను పోలేదు, అస్సలు వెళ్ళలేదు. ఎన్ని అవకాశాలు నాకు వస్తాయి అని అంటే నేను ఎందుకు సున్నితంగా తిరస్కరిస్తా అంటే, ఒకటి, నేను స్టార్ట్ చేస్తే అది నా కంట్రోల్లో ఉండాలి. నా కంట్రోల్లో ఉంటే డెఫినెట్గా నేను దాన్ని స్టార్ట్ చేయగలుగుతా. లేదు దీని తర్వాత ఇంకొకటి నా కంట్రోల్ తప్పిపోతే నా వ్యక్తిత్వం చచ్చిపోతుంది. గుర్తుపెట్టుకో. ఈరోజు ఈ యూట్యూబ్ ద్వారా డబ్బు సంపాదించేటటువంటి, ఈ వ్లాగ్స్ ద్వారా డబ్బులు వస్తాయి అనుకునేటటువంటి ప్రతి ఒక్కళ్ళకి నేను చెప్తున్నాను, మీకు డబ్బు వస్తుంది కానీ మీ అస్తిత్వం అనేది మాత్రం ఓపెన్ అప్ అయిపోతుంది. దాన్ని మీరు సంపాదించిన ఏ డబ్బుతోనూ కొనలేరు. దయచేసి నేను చెప్తున్నా, మీరు చేయొద్దు అని నేను చెప్పటం లేదు. ఎన్నో డైమండ్స్ కింద ఉన్నటువంటి దగ్గర నుంచి మొదలు పెడితే డైమండ్స్ వరకు మీకు చూపించొచ్చు. అంతేగాని అది అలంకరణకి సంబంధించింది చూపించండి తప్పితే, మనిషి యొక్క ఏది అయితే గుప్తంగా ఉంచాలో, ఏదైతే గుమ్మనంగా ఉంచాలో వాటిని మీరు చెప్పాల్సిన అవసరం లేదు. మీరు నిజంగా వాటిని ఇన్ఫర్మేషన్ ఉంటే, మీరు బయటికి వెళ్ళినప్పుడు కొన్ని వందల మంది మిమ్మల్ని చుట్టుముడతారు, ఆడపిల్లలు చుట్టుముడతారు, ఎక్కడికెళ్ళా మిమ్మల్ని గుర్తిస్తారు. మనిషికి చెప్పండి, వ్యక్తిగతంగా చెప్పండి. మీరు నిజంగా దేశానికి సేవ చేసే వాళ్ళైతే సెషన్స్ అరేంజ్ చేసుకోండి. సెషన్స్ అరేంజ్ చేసి అవన్నీ 4 గోడల మధ్య చెప్పండి. నిజంగా మీకు అంతమంది ఉన్నారు కదా, అంతమంది ఫ్రీ క్లాసెస్, ఫ్రీ డెమో క్లాస్ దానికి కూడా నేను ఇస్తున్నా. ఆ వ్యాపారం కూడా చేయండి, కానీ ఫ్రీ డెమో క్లాసెస్ పెట్టుకోండి. ఎందుకంటే మీకు స్పాన్సర్ చేసే వాళ్ళే అవన్నీ భరిస్తారు. ఎగ్జాక్ట్లీ. మీరు పెట్టుకొని ఆ స్పాన్సర్షిప్ పెట్టుకొని మీ అభిమానులందరినీ పిలిచి 4 గోడల మధ్య ఎక్స్ప్లెయిన్ చేయండి. కానీ ఒక వీడియో చేయాల్సిన అవసరం ఏముంది మీకు చెప్పండి? ఎక్కడికి పోతున్నాం మనం?
ఏ అభివృద్ధిలోకి పోతున్నాం మనం? దీన్ని అభివృద్ధి అనరమ్మా, జుగుప్సాకరం అంటారు, అభ్యంతరకరం అంటారు. అభివృద్ధి అనరు దీన్ని. ఎవరు పడితే వాళ్ళు ఏది చేస్తే అది చూసి చూసి, ఎందుకంటే ఇవాళ రేపట్లో ఏమవుతున్నాయంటే అన్ని ఇంటికి వచ్చేస్తున్నాయి, అన్ని ఊరికే వచ్చేస్తున్నాయి, ఎవరికి పని పాట లేదు. అందుకని కూర్చొని యూట్యూబ్ చూస్తూనే ఉన్నారు. నేను ఒక్కటి చెప్తున్నా, లక్షల్లో వచ్చేటటువంటి వ్యూస్లో పనికి వచ్చేటటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆ సబ్జెక్టుని తీసుకొని ఇచ్చేసేవాళ్ళు. వ్యూస్‌ని సైద్ధాంతికంగా తీసుకొని, ఆ వ్యూస్‌ని ప్రాతిపదికంగా తీసుకొని, దాని మీద మీరు వ్యాపారాలు చేసుకుంటూ పోతే మరి నాలాంటి వాళ్ళు ఎంత వ్యాపారం చేయొచ్చు. చేయాలమ్మా? ఏటిల మీద వ్యాపారం చేయొచ్చమ్మా? ఈ పాటికి నేను ఎంత ఖరీదైన కార్లు కొనొచ్చమ్మా? ఎంత హైఫై లైఫ్ నేను చేయొచ్చమ్మా? మనిషి అన్న తర్వాత కొన్ని విలువలకి కట్టుబడి ఉండాలమ్మా. మనల్ని కొన్ని లక్షల మంది ఆదరిస్తున్నారు అనంటే సంస్కృతి, సంస్కారము, దానికి సంబంధించినటువంటి విలువలు. ఈరోజు పిల్లలు విలువలు లేకుండా పోతున్నారు. ఇక్కడ వలువల గురించి మాట్లాడతారు, ఇక్కడ విలువల గురించి ఎవరు మాట్లాడరు. అర్థమైందా? ఈ ఇన్నర్స్ ఉండేటటువంటి వలువల గురించి అందరూ చూపిస్తున్నారు. విజ్ఞానం కావాలి, అన్నీ ఓపెన్ కావాలని. కనీసం నీ ఇంటికొస్తే నీ బిడ్డ గాని, నా బిడ్డ గాని వచ్చిన వాళ్ళు పెద్దవాళ్ళని చూస్తే ఇవాళ చిన్న పిల్లలు కుర్చీలో నుంచి లేవరు, కూర్చుని చోటు నుంచి లేవరు, మర్యాద ఇవ్వరు. అవి నేర్పండి. మీకున్నటువంటి వ్యూవర్షిప్ గొప్పతనము అప్పుడు బయటపడుతుంది. అలాగే మీ పిల్లలు అత్తగారింటికి వెళ్ళినప్పుడు, ఆడపిల్లలైతే అత్తగారింటికి వెళ్ళినప్పుడు వాళ్ళని తెలివితేటలతోటి ఆ ఇంటిని ఎలా చక్కదిద్దుకోవాలో నేర్పండి. మర్యాద ఇచ్చి పుచ్చుకోవడం ఎలాగో నేర్పండి. ఎలాగో అక్కడ ఏదైనా గొడవలు జరిగితే మీరు ఇచ్చేటటువంటి సపోర్ట్ ఎలాగో వాళ్ళకు ఉంటుంది. అలాగే మగపిల్లలైతే తన జీవితంలోకి వచ్చే ఆడపిల్లని ఎలా గౌరవించాలో నేర్పండి. వాడు బయటికి వెళ్ళినప్పుడు పరాయి ఆడదాన్ని ఎలా గౌరవంగా చూడాలో నేర్పండి. ఏ ఒక్క తల్లైనా తన బిడ్డకి, ఈరోజు ఇంతమంది వ్లాగర్స్కి నేను చెప్తున్నాను, ఎవడైనా ఇంట్లో ఉన్న పిల్లల్ని క్రమశిక్షణతో ఎంతమంది పెంచుతున్నారు? విలువలు ఎవరికి చెప్తున్నారు? విలువలన్నీ కూడా గాలికి వదిలేసి వలువల గురించి మాట్లాడుతుంటే ఎంత అసహ్యంగా ఉంటుందమ్మా. దయచేసి ఇలాంటివి మిమ్మల్ని మీరు సమర్థించుకుంటానికి మీరు చేస్తున్నారేమో, కానీ వాస్తవానికి అమ్మా కొంతమంది గురించి చెప్తున్నాను, మీరు దయచేసి ఆపేయండి. ఈ వయసులో లేదా ఈ ఏజ్లో లేదా యంగ్ ఏజ్లో మీకు సంపాదించుకునేటటువంటి అవకాశాలు వస్తున్నాయంటే వ్యాపారస్తుడు ఎప్పుడు వ్యాపారాత్మక ధోరణితోటే ఆలోచిస్తాడు. కానీ మీ సంసారంలో మీకు కొన్ని విలువలు ఉన్నాయి, ఈ సమాజంలో మీకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి. ఆ బాధ్యతల్ని మాత్రం మర్చిపోవద్దనే చెప్తున్నాను ఉష.